హరి ఓం. ఓ ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సమస్తజనకళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం. సద్గురుం బ్రహ్మవిద్వరం. దేవ 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 కృష్ణ దీనబంధో పాహి. దేవ 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 కృష్ణ దీనబంధో పాహి. నీలమేఘశ్యామ కృష్ణ నిత్యముక్త పాహి. నీలమేఘశ్యామ కృష్ణ నిత్యముక్త పాహి. దేవ 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 కృష్ణ దీనబంధో పాహి. దీనబంధో పాహి. శ్రీకృష్ణ పరబ్రహ్మ కీ జై. 4వ అధ్యాయంలో నిన్న చూసిన 20, 21, 22 ఒకసారి చాంట్ చేసేద్దాం. మహాత్ములు ఎవరెవరు, కర్మపరంగా భగవంతుడు ఏం చెప్పాడు అనేది టుగెదర్ కలిసి స్టాంట్ చేసేద్దాం. అది త్యక్త్వా కర్మఫలా సంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ నిరాశీర్యత చిత్తాత్మా త్యక్తః సర్వపరిగ్రహః శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం యదృచ్ఛాలాభసంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు జ్ఞాన యోగులు ఎలా ఎలా ఉంటారో తన స్టూడెంట్కి చెప్తున్నాడు. ఆయన మనం ఎలా అయితే స్టూడెంట్కి చెప్పుకుంటామో తన విద్యార్థికి ఆయన చెప్తున్నాడు, హే అర్జున, జీవన్ముక్తిని పొందిన మహాత్ములు కూడా కర్మపరంగా 3 విధాలుగా ఉంటారయ్యా. ఒక ఆయనేమో ప్రవృత్తి ప్రధానంగా ఉంటాడు. కృష్ణుడే ఉదాహరణ దానికి. కృష్ణుడు జీవన్ముక్తుడు అయినప్పటికీ ఆయన కర్మ ప్రధాని అయినటువంటి అవతారం. భగవంతుడు కొన్ని అవతారాలలో, ఉదాహరణకి కపిలముని కూడా నారాయణ అవతారమే. అందులో ఆయన సన్యాసి. కర్మ ఏమి, కర్మ, పెళ్లి, రాజ్యం ఏం లేవు. అర్జున, కొంతమంది జీవన్ముక్తులు ప్రవృత్తి ప్రధానులు, కొంతమంది జీవన్ముక్తులు నిర్వృత్తి ప్రధానులు. నిర్వృత్తి అంటే ఏంటి స్వామిజీ? సన్యాసులు. వాళ్ళు
ధ్యానమే వాళ్ళ యొక్క ముఖ్యమైన జాబ్. చిన్న పని చేస్తారంటే, ఏం స్వామీజీ ఏం పని చేస్తారండి అంటే, శారీరం కేవలం కర్మ. ఈ శరీర స్థితిని మాత్రం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంతే. వీరు నివృత్తి ప్రధానులు అర్జున మహాత్ములు. మూడో ఆయన అర్జున ఎవరనుకున్నావు? నిరాలంబన యోగి. ఎటువంటి ఆలంబనని కూడా ఆ యోగి పట్టుకోడు. నిరాలంబన యోగి. యదృచ్ఛాలాభ సంతుష్ట ఆయన వ్రతం. ఆయన వ్రతం ఏంటి స్వామీజీ అండి అంటే, ఆ టైంకి ఏదొస్తే అదే. ప్రత్యేకంగా ఆయన ఎక్స్పెక్ట్ చేసేది లేదు. నిరాశి. ప్రత్యేకంగా ఆయన దాచుకున్నది ఏముండదు. అపరిగ్రహుడు. నిరాశి, విమత్సరుడు. ఇతరులకి ఏమేముందో చూసే స్థితిలో ఉండడు. ఆయన నిరాలంబన యోగి అని పరమాత్మ ముగ్గురు గురించి చెప్పాడు. స్వామీజీ, అవును స్వామీజీ, మహాత్ముల గురించి వింటే మనకి ఇన్స్పిరేషన్. మిగతాదంతా పక్కన ఉంచండి. మనం వారిలా చేయగలమో లేదంటే వారిలా ట్రై చేయగలమో, రెండు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా మనబోటి వారందరికీ కూడా ఆహా ఇటువంటి మహాత్ములు ఉంటారా అని మనకి ఒక ఇన్స్పిరేషన్, ఒక మాహాత్మ్య బుద్ధి వస్తుంది జ్ఞాని పైన. ఈరోజు స్వామి వీరికి సంబంధించిందే ఇంకొక టాపిక్ చెప్తున్నారు. అది కూడా చాలా బాగుంటుంది. ఏం టాపిక్ స్వామీజీ అండి ఆ టాపిక్ అంటే, నిన్న చెప్పారు మహాత్ములు జీవన్ముక్తులు 3 రకాలని చెప్పారు కదండి. ఈ జీవన్ముక్తులు చేసే కర్మను ఏమనాలి? ఆ కర్మ ఏ కేటగిరీలోకి వెళ్తుందో ఈరోజు చెప్తున్నాడు స్వామి. సాధారణంగా మనం ఎవరమైనా పని చేస్తే దాన్ని కర్మ అంటాం. ఏం చేశారా అబ్బాయి అంటే, ఆయన ఒక ఆశ్రమం కట్టాడండి, ఒక ఆలయం కట్టాడండి, ఒక విద్యాలయం కట్టాడండి పిల్లల కోసం, ఇటువంటి పనులేవో చేశారండి, దివ్య కర్మలు చేశారండి అంటాం. కానీ ఈ మహాత్ముడు చేసే పనిని ఏమనాలో తెలుసా అర్జున? దానిని యజ్ఞం అనాలి. ఈరోజు టాపిక్ అంతా యజ్ఞమే. యజ్ఞము అంటే మామూలుగా మన ఊహ ఏంటి స్వామీజీ ఏంటి అంటే, ఒక హోమకుండం ఉంటుంది, ఒక యజమాని ఉంటాడు, ద్రవ్యం వేస్తాడు, అగ్ని జ్వలిస్తుంది, ఒక మంత్రం చదువుతాడు, ఓ ప్రక్రియ అంతా అయిన తర్వాత పూర్ణాహుతి అవుతుంది. ఇది యజ్ఞం మన భావన. కానీ భగవంతుడు ఇక్కడ ఏమంటాడండి అంటే, ఆ జీవన్ముక్తుడు చేసే కర్మని యజ్ఞం అనాలి అయ్యా. అది పని కాదు. ఈరోజు టాపిక్ అంతా జీవన్ముక్తుడు చేసే కర్మ, ఆ యజ్ఞం అంటే ఏంటో దాని గురించి భగవంతుడు విశేషించి చెప్తాడు. చూద్దాం స్వామీజీ, ఈరోజు తప్పకుండా ఆయన యజ్ఞ తాలూకా స్పిరిట్ ఏంటో మనం తెలుసుకుందాం. 23 అండి. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. రెండో లైన్లో చూడండి, 23వ శ్లోకంలో రెండో లైన్లో స్వామి ఇక్కడ ఇండికేట్ చేశాడు. హే అర్జున, వారి కర్మని ఏమనాలో తెలుసా అయ్యా? యజ్ఞయ ఆచరతః కర్మ. వారి కర్మని యజ్ఞ ఆచరణము అనాలి అంట. అందుకే చూడండి, మహాత్ముల్ని మన ఇష్టం వచ్చినట్టు మన నేత్రంతో చూడకూడదండి వాళ్ళని. వాళ్ళు మనలాగే శరీరదారులు స్వామీజీ. తెల్లవారులే స్నానం చేసుకుంటారు, కాఫీ తాగుతారు, తర్వాత టిఫిన్ చేస్తారు, తర్వాత లంచ్ చేస్తారు, రాత్రి నిద్ర వస్తే పడుకుని పోతారు. ఏం డిఫరెన్స్ ఉంది స్వామీజీ అంటాం. కానే కాదు, మనకి అందనంత ఎత్తులో ఉంటాయి వారి అన్ని స్థితులు కూడా. కాబట్టి శిష్యుడికి చెప్తున్నాడు గురువు, హే హే అర్జున,
యజ్ఞయా ఆచరతః కర్మ. వారి కర్మని యజ్ఞ ఆచరణము అని నువ్వు తెలుసుకోవాలి. యజ్ఞం చేస్తున్నారు అని తెలుసుకో అని చెప్తారు. అయితే స్వామీజీ ఈరోజు టాపిక్ మీరు యజ్ఞం అన్నారు కాబట్టి మాకు డీటెయిల్డ్‌గా భగవద్గీత పరంగా యజ్ఞం అంటే ఏంటో చెప్పండి స్వామీజీ. గురుదేవ్ వీటికి పెట్టిన పేరు కూడా గీతా జ్ఞాన యజ్ఞాలు అన్నారాయన. గీతా జ్ఞాన యజ్ఞాలు అంటే ఇది మామూలు పని కాదయ్యా. దీని పేరే జ్ఞాన యజ్ఞం. అంత సులభంగా తీసుకోకండి అని ఎవరో ఒక ఆయన ఎవరో యోగియో ఒక మహాత్ముడో ఎవరో ఆయన ఎవరో చిన్మయానందని ఏదో ప్రశ్నించారట. చిన్మయానందనో లేకపోతే ఇండైరెక్ట్ గా ఇంకెవరినో, ఏమండి ఈయన ఇంత గొప్ప కర్మ చేస్తున్నారు కదా, ఇంత నిరంతరం శ్రమించి ఎంత ప్రపంచమంతా తిరిగి తిరిగి ఈ దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు కదా, ఈయనకి ఎంత పుణ్యం వచ్చి ఉంటుందండి అన్నాడంట ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో. అదేదో ఆ నోట ఈ నోట పడి గురుదేవుల దగ్గరికి వచ్చిందంట ఆ మాట. ఈయన కర్మ ఇంత చేస్తున్నాడు కదా, ఏమై ఉంటుందో దీని ఎఫెక్ట్ అంటే, గురుదేవు ఆయన 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 మనసు పుట్టింది అంటే ఉన్నట్టు చెప్పేస్తాడు. లేదు అంటే నాకెందుకులే అనుకొని వెళ్ళిపోతాడు. మరి ఆ రోజు ఏ భాగ్యమో గురుదేవ్ నోట్లో ఎలాంటి మాట వచ్చిందంట, గురుదేవ్ అన్నారంట, దేవేంద్రుడు కావాలంటే 100 యజ్ఞాలు చేస్తే చాలు, నేను 500 యజ్ఞాలు చేశాను అన్నాడంట ఆయన. అంటే 5గురు దేవేంద్రుల్ని ఈయన పోస్ట్ చేయొచ్చు. ఆ ఉత్తుత్తినే అనరు వాళ్ళు. యజ్ఞ కర్మ అంటే అంత గొప్పది. ఇప్పుడు మన పనులతో వీటిని కంపేర్ చేస్తామా మనం? జీవన్ముక్తుడి యొక్క కర్మ. అయితే గురుదేవ్ యజ్ఞం అంటే మీరు నిర్వచనం చెయ్యండి అని గురుదేవుని అడిగితే ఆయన ఏమన్నారండి అంటే, అరే అబ్బాయి నేను ఇదంతా తినేనురా, ఈ యజ్ఞ ఫలం అంతా నేనైతే తినేనని చెబుతూ దానికి నిర్వచనం ఏం చెప్తారు ఆయన? యజ్ఞం అంటే కోఆపరేటివ్ ఎండెవర్ అంటాడు. కోఆపరేటివ్ ఎండెవర్ అంటే మన అందరమీ సమిష్టిగా కలిసి ఒక పుణ్యకర్మ చేసి ఆ కర్మ ఫలాన్ని మనం అందరం పంచుకోవడాన్ని కోఆపరేటివ్ ఎండెవర్ అంటారు. పూర్వకాలంలో కూడా అంట ఏదైనా ఒక గ్రామంలో యజ్ఞం, ఇది మొన్నటి వరకు ఉండేదండి, మన తండ్రుల జనరేషన్ వరకు ఉండేది. ఏదైనా గ్రామంలో ముఖ్యంగా దైవ కార్యాలు కానీ చేస్తే, ఎవరైనా యజ్ఞం కానీ యాగం కానీ చేస్తే మన ఇంట్లో ఏది ఉంటే అది పట్టుకెళ్ళాలి. బాబు మా ఇంట్లో ఈ సంవత్సరం ధాన్యం పండాయండి, 10 బస్తాలు ధాన్యం పండాయి, ఈ యజ్ఞ కర్మకు నేను 3 బస్తాలు ధాన్యం ఇస్తున్నాను. మా ఇంట్లో కూరగాయలు ఉన్నాయండి సమృద్ధిగా, యజ్ఞానికి కావాల్సిన కూరగాయలన్నీ నేనే ఇస్తా. మా ఇంట్లో పాడి ఉంది బాబు, యజ్ఞానికి కావాల్సిన నెయ్యి పాలు పెరుగులు ఏమేం కావాలో తీసుకుని. బాబు మా ఇంట్లో కట్టెలు ఉన్నాయి, మీరు ఎలాగో యజ్ఞంకి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు కాబట్టి వీటిని ఉపయోగి. ఏమీ లేని ఒక రైతు అన్నాడంట, అరే నా దగ్గర ఏమీ లేదు బాబు అంటే, అరే లేకపోవడం ఏంటి సార్, ఉంది నా కొడుకు ఉన్నాడు, అరే ఈ యజ్ఞం అయినన్ని రోజులు అక్కడికి పోయి చాకరీ చేయన్నాడు. వెళ్ళి సేవ చెయ్యి వాళ్ళు. యజ్ఞము అంటే అది దైవ కార్యం. శివుడి జీవితంలో కూడా దాక్షాయిని అమ్మగారు చచ్చిపోతారు, ఆహుతి అయిపోతారు. ఆహుతి అయిపోయినప్పుడు శివుడికి భగవంతుడికి కోపం వచ్చింది ఆమె అటువంటి బలిదానం చేయటం. భటులను పంపించి యజ్ఞం అంతా ధ్వంసం చేసేసి దక్షుడిని తల నరికేస్తారండి. తల నరికి ఇక్కడ వరకు కథ, ఆయన కోపం వచ్చింది, అతని కోపం వస్తే ఎవరు ఆపగలరో ఇంతవరకు జరిగిపోయిన తర్వాత విష్ణుదేవుడు బ్రహ్మ వీళ్ళందరూ శివుడి దగ్గరికి మళ్ళీ వస్తారట. ఉగ్రుడు ఏమంటాడో తెలీదు, వచ్చి ఒక్క మాట అంటారట అంతే. ఏంటంటే, బాబు ఆయన చేసిందంతా తప్పే, దక్షుడు చేసిందంతా తప్పే, తన బిడ్డను తనే చంపుకున్నాడు నీ మీద కోపానికి. దక్షుడు చేసిందంతా తప్పే, కానీ ఇది యజ్ఞ కర్మ. ఈ యజ్ఞ కర్మని ధ్వంసం చేసే హక్కు మీతో కాదు మాతో కాదు ఎవరికీ లేదు. కాబట్టి ఇది ఏదో ఒక రకంగా కంప్లీట్ చెయ్యాలి అని అదే శివుడిని రిక్వెస్ట్ చేస్తారు దేవతలు. అప్పుడు శివుడు ఏమంటాడో తెలుసా, తన భార్య ఆ కార్యం ద్వారా ఆహుతి అయినప్పటికీ కూడా ఆయన వచ్చి కూర్చుంటాడు మళ్ళీ.
ఎక్కడ వరకు ఆపున్నారో అక్కడి నుంచి కంటిన్యూ చేయండి. దీన్ని సంపూర్తి చెయ్యండి. ఇంత గొప్ప మహత్వం ఉన్న దానిని యజ్ఞము అంటారు. ఈ జ్ఞాన యజ్ఞాలు కూడా అంతే. వారు జ్ఞాన ద్రష్ట. వారు మన వరకు రావడమే మహద్భాగ్యం. ఈయన కూడా ఏమన్నారు, వచ్చినప్పుడు మాక్సిమం ఎంత మందిని యజ్ఞశాలకు తీసుకురాగలిగితే అంత మందిని యజ్ఞశాలకు తీసుకురండి. అందరూ సమానమే. నా గురువు నాకు ఏమి ఉపదేశించారో, ఏ రకంగా ఆ బ్రహ్మ పదార్థాన్ని చూసే మార్గదర్శకత్వం చేశారో నేను అదే రకంగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. దీంట్లో ఈ యజ్ఞంలో కోఆపరేటివ్ ఎండవర్ ఏంటి స్వామీజీ అండి అంటే, కొంతమంది మా వాళ్ళు ఉంటారు, వీళ్ళు స్వామీజీ వస్తున్నారని ఆయనకు ఒక పండాలు ఏర్పాటు చేయడం, కార్యక్రమాలు చేయడం. కొంతమంది స్వామీజీకి మేము భోజనం పెడతాం, కొంతమంది స్వామీజీని మేము చూసుకుంటాం, తీసుకురావడం తీసుకుపోవడం ఇత్యాదులని. మరి మన పని ఏంటి స్వామీజీ అండి అంటే, ఏ రోజు తప్పకుండా వెళ్ళి శ్రవణం చేయటమే. మనం అందరం కలిసి ఈ దైవ కార్యాన్ని చేయడమే యజ్ఞము అంటారు. ఈ యజ్ఞ ఫలం ఏమి స్వామీజీ అంటే, యజ్ఞ ఫలం జ్ఞానం. ఎవరెవరికి ఏమేమి అందిందో ఎవరిదో వాళ్ళకి అందిపోతుంది. అవునా కాదా అండి? మనం వినే శ్రద్ధా భక్తిని బట్టే మనకి ఏం అర్థమైందో అది అర్థమవుతుంది. భగవంతుడు ఇదే గీతలో చెప్తాడు, సర్వ పదార్థాల కన్నా శ్రేష్ఠ పదార్థం జ్ఞానం అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, జ్ఞాన యజ్ఞాలు ఎంత మహత్తైనవి. హరి ఓం. ఒకరు వినిపించలేదని పోస్ట్ చేశారు. మీ మైక్ ఆఫ్ చేసి ఉండి ఉంటుందమ్మా, అందరికీ వినిపిస్తుంది. ఈ జ్ఞాన యజ్ఞాలు ఎంత మహత్వం అయినవో తెలుస్తాయి. స్వామి కరెక్ట్. మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మహాత్ముడు కర్మ యజ్ఞము అనేది అసాధారణమైన ఒక క్రియ. మరి ఈ అసాధారణమైన క్రియ ఈయన చేస్తున్నప్పుడు ఎలా చేస్తాడో తెలుసా అర్జున? ఈయన ఎలా చేస్తాడంట, 3 జాగ్రత్తలు తీసుకుంటాడండి. జాగ్రత్తగా వినాలండి మనందరం. 3 జాగ్రత్తలు తీసుకుంటాడండి. ఏంటి స్వామీజీ ఆ 3 జాగ్రత్తలండి అంటే, గత సంగస్య ఒకటి. గత సంగస్య అంటే ఎటువంటి అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా యజ్ఞం సంగము అంటే అటాచ్మెంటు, గత సంగస్య అంటే అన్ని అటాచ్మెంట్స్ ని విడిచిపెట్టి యజ్ఞం చేస్తాడు. గత సంగస్య. ఇంకా ముక్తస్య. ముక్తస్య అంటే అర్థం ఏంటి స్వామీజీ అండి అంటే, సర్వ బంధాలు, తనని లోపరిచే ఎటువంటి బంధాలను కూడా ఉంచుకోకుండా ఈ యజ్ఞ కర్మ చేస్తాడు. గత సంగస్య ముక్తస్య. ముక్తస్య అంటే ఇక్కడ జీవన్ముక్తుడని కాదు, అన్ని బంధాల నుంచి ముక్తి విడిచిపెట్టి, బంధాలన్నీ విడిచిపెట్టి ముక్తస్య. ఈ రెండు ఏంటండి, అటాచ్మెంట్స్ ని విడిచిపెట్టాడు, బాండేజెస్ ని విడిచిపెట్టేశాడు. స్వామీజీ వీటిని విడిచిపెట్టేసి చేసే వచ్చా యజ్ఞం అంటే, ఇంకొకటి పట్టుకొని చేయాలంట. అదేంటబ్బాయి, జ్ఞానావస్థిత చేతస. ఆయన చేతస్సు అంటే ఆయన యొక్క మనో ఇంద్రియము లేదా అంత ఇంద్రియము జ్ఞానావస్థిత. జ్ఞానావస్థిత అంటే పూర్తిగా జ్ఞానంతో నింపబడినటువంటి ఆ అంతఃకరణాన్ని సమకూర్చుకొని రెండింటిని విడిచిపెట్టేశాడు, ఒకదాన్ని తెచ్చుకున్నాడు. ఏం 2 విడిచిపెట్టాడు స్వామీజీ? అటాచ్మెంట్స్ సంఘాన్ని, బాండేజెస్ ని విడిచిపెట్టి అంతఃకరణం మొత్తం జ్ఞానమయం చేసుకొని ఈయన యజ్ఞయ ఆచరత కర్మ. ఆయన కర్మ చేసేటప్పుడు ఇవి ఉంటాయంట మహాత్ముడికి సహజంగా. ఎటువంటి సంఘదోషము ఉండదు, ఆయనని తక్కువ చేసే ఎటువంటి బంధము ఉండదు. పూర్ణ జ్ఞాన స్వరూపుడుగా నిలబడి ఈ యజ్ఞాన్ని ఆచరిస్తాడు. అయితే ఈ యజ్ఞాన్ని ఆచరించటం వల్ల రిజల్ట్ ఏంటో తెలుసా అర్జున? కర్మ సమగ్రం ప్రవిలీయతే. ఈ యజ్ఞ కర్మని కానీ ఎవరు చేసినా, అర్జున నువ్వైనా సరే, ఇటువంటి యాటిట్యూడ్తో కర్మలు చేస్తే సమగ్రం కర్మ ప్రవిలీయతే. మన పాత కర్మ వాసనలు ఏవైతే ఉంటాయో ఈ వాసనలన్నీ నెమ్మదిగా శైథిల్యం అవుతాయి. మొదట శైథిల్యం అవటం అంటే ఏంటి స్వామీజీ అంటే లూజన్ అవుతాయి.
మన వాసనలు ఇంతకు ముందు ఆడించినట్టుగా జ్ఞానం వచ్చిన తర్వాత మనల్ని ఆడించలేవు. శైథిల్యము అంటారు దీన్ని. శిథిలానికి చెందడం. శిథిలానికి చెంది జ్ఞాన వాసనకి బలం పెరుగుతున్న కొలది అవి స్లోగా డిసపియర్ అయిపోతాయి. అవి మన అంతఃకరణలో మాయమే అయిపోతాయి. సమగ్రం ప్రవిలీయతే అన్నాడు పరమాత్మ. సమగ్రం అంటే కంప్లీట్లీ దే విల్ డిసపియర్. ఇన్నాళ్ళు మనల్ని ఒక ఆట ఆడిస్తున్న మన అంతఃకరణ వాసనలు అన్నీ కూడా కంప్లీట్ గా డిసపియర్ అయిపోతాయి అర్జున. ఇది ఆ మహాత్ముడు చేసినటువంటి కర్మ. స్వామీజీ బాగుంది, కానీ ఒక్క డౌట్ ఉంది స్వామీజీ. మీరేమో ఈ మహాత్ముడు యజ్ఞ కర్మ సంఘంలో చేస్తాడు అని అన్నారు. గురుదేవుల్నే తీసుకోవచ్చు మనం. నిత్యము సంఘంతో మమేకమయ్యి వాళ్ళ మధ్యలో చేసేదే ఈ కర్మ. మరి సంఘంలో మమేకమైన వ్యక్తి అసంగుడుగా ఎలా ఉంటాడు స్వామీజీ? గత సంఘస్య అన్నారు మీరు, ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా ఉంటాడు అంటున్నారు. ఇది సహజమా? బయటికి చూస్తే వాళ్ళు కూడా మనలాగే నవ్వటం, ఏమ్మా బాగున్నావు, మనకు కష్టం వస్తే వాళ్ళు చెల్లిస్తారు, మనకి ఆనందం వస్తే వాళ్ళు సరదా పడతారు, అది చెయ్యండి అబ్బాయి, ఇది చెయ్యండి అబ్బాయి, మనలాగే కనపడతారు. మరి భగవంతుడేమో లోపట వాళ్ళకి సంఘం ఉండదు అంటున్నాడు. ఏ రకంగా స్వామి అంటే, ముఖ్యంగా మనదంతా స్థూల బుద్ధి కాబట్టి మనం ఏమనుకుంటాం, సంఘము అంటే జనంతో కలిసి ఉండడం సంఘం, అసంగం అంటే జనం దూరం వెళ్ళిపోవడం అసంగము అనుకుంటాం. అవునా కాదా? మన బుద్ధి అంతే. సంఘము అంటే జనంలో అందరిలో కలిసి ఉంటే సంఘంగా ఉన్నాడని, లేదు జనం నుంచి దూరంగా వెళ్ళిపోతే అసంగుడుగా వెళ్ళిపో. కానీ అది కాదు. సంఘ అసంగం అంటే దేని నుంచి స్వామీజీ సంఘ అసంగాలు ఉంటాయంటే, రాగద్వేషాలకి ఆయన బద్ధుడు కాదు. జనంతో ప్రాబ్లం లేదండి, వస్తువులతో ప్రాబ్లం లేదు, కానీ అవి రెండు రకాలైన ఇంప్రెషన్స్ ఇస్తాయి. ఒక దాని పేరు రాగము, ఇంకొక దాని పేరు ద్వేషం. ఈ రెండే ప్రసాదిస్తాయి ఈ మనుషులు కానీ, వ్యక్తులు, వస్తువులు కానీ, పరిస్థితులు కానీ ఏవైనా. రాగము అంటే దాని మీద మనకి ప్రీతి కలుగుతుంది, లైకింగ్. ద్వేషం అంటే దాని మీద మనకు డిస్లైకింగ్, ఇష్టం ఉండదు. ఈయన మనుషులని, వస్తువులని అవి ఉండొచ్చుగాక లేకపోవచ్చుగాక, అవి తెలుసు ఆయనకి, అవి జడ పదార్థాలు. మెయిన్ బటన్ ఏంటండి అంటే, ఈ రెండింటికి ఆడుతున్నటువంటి మన మనస్సు. ఒక్కొక్కసారి మనస్సులో మనకు అటాచ్మెంట్ లేకపోతే ఎంత గొప్పదైనా మనం కేర్ చెయ్యం. నేను రోడ్డు మీద వెళ్తున్నాను అనుకోండి, నా పక్కన ఒక BMW కార్ వెళ్ళిపోయింది అనుకోండి, BMW అయితే మనకేమి, ఇంకేదో కార్ అయితే మనకేమి, ఎందుకంటే ఎలాగో నాకు తాహత లేదు కాబట్టి. కాబట్టి వస్తువు ప్రధానం కాదు. ఈయన లోపట ఆ రెండు కలిగిస్తుంది కదండి, సంఘ దోషం అంటారు దీన్ని. ఈ సంఘ దోషం ఆయన ముట్టుకోడు. ప్రత్యేకంగా దీని మీద ఇష్టము ఉండదు, ప్రత్యేకంగా దాని మీద అయిష్టము ఉండదు. ఈ రెండింటి పేరే రాగద్వేషాలు. మరి ఎలా ఉంటాడు స్వామీజీ? రాగం వచ్చినా ఆయనకేం పర్వాలేదు, ద్వేషం వచ్చినా ఆయనకేం పర్వాలేదు. ఈ బుద్ధినే ఏమంటారండి అంటే రీజన్ అబోవ్ అంటారు. రెండింటికి ఊర్ధ్వంగా తన అంతఃకరణం పెట్టుకోవాలి. మామూలుగా ఏమో ఇష్టమైంది వచ్చేస్తుంది, నేను బందీ అయిపోతానేమో మనం భయపడతాం, ఆయన భయపడ్డు. కష్టమైంది వచ్చేస్తుంది, నన్ను బాధ పెడుతుందేమో మనం భయపడతాం, ఆయన బాధపడు. అవి వచ్చినా రాకపోయినా ఆయన ఏమంటాడో తెలుసా అండి? గుణా గుణేషు వర్తంతే. ఆ గుణాలు, ఆ గుణ వస్తువులు వచ్చినప్పుడు ఆ రకంగా రెస్పాండ్ అవుతాయి. అంత మంచి జ్ఞానం. సహజంగా ఆ వృత్తి వస్తుందని వృత్తిని చూస్తుంటాడు. వృత్తిని చూసామంటే అది మనల్ని బంధించలేదండి. దాంతో ఐడెంటిఫై అయిపోయామంటే మనము వృత్తి ఒకటైపోతాం. అక్కడ ఆయన బ్రేక్ చేస్తాడన్నమాట. గత సంఘము అంటే వస్తువుల నుంచి కాదు స్వామిజీ, ఆ అటాచ్మెంట్ ఇక్కడ బ్రేక్ అవుతుంది. రెండింటికి పైన ఉంటాడు, వృత్తిని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. ఆయన తెలుసు, ఆయన స్వరూపమే సాక్షి స్వరూపము, పరిశుద్ధమైన అసంగ స్వరూపుడు. కాబట్టి గత సంఘం ఈ రకంగా మనం అపార్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గురువులు చెప్తారు, సంఘం నుంచి పారిపోవడము గొప్ప కాదు, సంఘంలో ఉండడము గొప్ప కాదు, నువ్వు ఎక్కడున్నా ఇలా ఉండాలి, అది గొప్పతనం. ఎక్కడున్నా ఆయన అలాగే ఉన్నప్పుడు ఇంకా ఆయనకి ఏం, పద్మపత్రం ఇవాంబస అంటారు భగవద్గీతలో. పద్మపత్రం నీటిలోనే ఉంటది, నీరు లేకపోతే ఉండలేదు, కానీ నీటిని తగులుచుకోదు.
అది ఎలా స్వామీజీ అండి అంటే, ఆ సంఘ దోషం కల్పించే ఆ వృత్తి ఉందే దాని నుంచి దూరంగా ఉండడం గత సంఘ. ముక్తస్య అన్నారు స్వామీజీ. దేని నుంచి స్వామీజీ ముక్తం అంటే, మామూలుగా ఈయన దేని నుంచి స్వామీజీ అంటే ఫలముక్తి అంటారు. ఫలముక్తి అంటే ఈ కర్మ ఈ ఫలం ఇస్తది. ఇస్తే నాకిదవుతుంది అంటారే ఇవి మనకుంటాయి. ఆయన అది ఎక్స్‌పెక్ట్ చేయడు. ఏ ఏ ఫలమైనా రావచ్చు గాక ఆయన చెల్లించడు. దీని పేరే ఫలముక్తి అంటారు. ఇది చాలా చాలా ఎవాల్వ్డ్ పర్సనాలిటీసే అంత నిబ్బరంగా ఉంటారు. పెద్దవాళ్ళు ఎవరైనా కొంచెం బాగా పెద్దవాళ్ళయ్యారనుకోండి, జీవితం అంతా అనుభవించి ఉంటారు కాబట్టి, ఈ ధక్కా ముక్కి వచ్చినప్పుడు కొంచెం ఓర్చుకుంటారు. కారణం ఏంటండి అంటే వాళ్ళకి ఫలముక్తి బుద్ధి ఉంటుంది. ఇలా అయ్యింది అవనివ్వండి. ఫలముక్తిని కలిగి ఉంటాడు. అంతేకాదబ్బాయి జ్ఞానావస్థిత చేతసః. ఈ రకంగా ఉండటానికి కారణం ఏంటనుకున్నావు? ఆయన చేతస్సులో జ్ఞాన ప్రకాశం ఉంది. తన స్వరూపం ఏంటో తెలుసు, వీటి తాలూకా పరిస్థితి ఏంటో తెలుసు. సో మనోబుద్ధులు ఏ ఏ రకంగా ప్రవర్తిస్తాయి, వాటి దగ్గర ఎలా ఉండాలో తెలుసు కాబట్టి ఆయన చేసే ప్రతి కర్మ కూడా యజ్ఞభావంగా ఉంటుంది. ఇటువంటి రకంగా కర్మలు చేసినప్పుడు మన యొక్క అన్ని వాసనలు మొదట శైథిల్యాన్ని పొంది ఆ తర్వాత ప్రవిలీయతి డిసపియర్ అయిపోతాయి అంటాం. కాబట్టి మనం అంటాం స్వామీజీ కర్మ ఎలా శుద్ధి చేస్తుంది, కర్మ ఎలా శుద్ధి, గీతలో 100కి 1000 సార్లు చెప్తాడు పరమాత్మ. కర్మ అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది, కర్మ అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. ఎలా స్వామీజీ అండి? ఈ రకంగా మనం చేసిన వాసనలన్నీ క్షీణించిపోతాయి. వాసనల్ని సంహరించటం ధ్యానంలో జరగదు. వాసనల్ని సంహరించడం కర్మలోనే జరుగుతుంది. మొట్టమొదట మరి మనం ఏ యాటిట్యూడ్‌తో కర్మలు చేస్తూ ఉండాలి స్వామీజీ అంటే వెరీ సింపుల్ అండి. ఏం కష్టపడవసరం లేదు. ఒక్కటే ఒక్కటి ఏంటంటే మాక్సిమం నిస్వార్థంగా చేయటానికి ట్రై చేయాలి. స్వార్థపూరితాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ ఉంటే స్లోగా లోపట ఆ మెకానిజం జరుగుతూ ఉంటుంది. కర్మలలో మనమైనా చూడండి ఎవరైనా వ్యక్తి నిస్వార్థంగా చేసాడు అనేసరికి మనం సెల్యూట్ చేస్తాం. ఎందుకంటే హి డిడ్ గ్రేట్ జాబ్ నిస్వార్థంగా తనకంటూ ఏమి ఆశించకుండా తన అహంకారాన్ని ప్రవేశపెట్టకుండా చేసే కర్మలని నిస్వార్థ కర్మలు అంటారు. మనం చేస్తుంటాం కానీ కొంచెం జాగ్రత్తగా తెలుస్తూ మన అంతఃకరణానికి తెలుస్తూ పుణ్యకర్మలను చేస్తూ పుణ్యకర్మలు లాంటివి ఏంటి స్వామీజీ అంటే ఇటువంటి గీతా యజ్ఞాలు కావచ్చు, సాధు మహాత్ములు సత్సంగాలే కావచ్చు, ఇటువంటి పుణ్యకర్మలు నిస్వార్థంగా ఏది చేసినా సరే ఈ నిస్వార్థ కర్మల వలన మెల్లగా అంతఃకరణానికి సాత్విక బలం వస్తుంది. ఆ సాత్విక బలం తామసిక రాజసిక వాసనల్ని డౌన్ చేసేస్తుంది. మనమైన పుణ్యకర్మ చేశామంటే అంతఃకరణలో బలాన్ని పొందుతాం. అదే వీక్గా ఉంటే ఇంకేం పోరాడుతుంది. కాబట్టి ఇది యజ్ఞం వెనకతలున్న ప్రధానమైన చర్య. అర్జున సమగ్రం ప్రవిలీయతే ఈయన యజ్ఞకర్మ చేస్తాడన్నారు కదా. ఈ యజ్ఞకర్మ చేసినప్పుడు ఆయన అంతర్వాణి ఎలా ఉంటుంది? మామూలుగా మనం ఇంగ్లీష్ మాటల్లో అనుకోవడం ఆయన స్పిరిట్ ఎలా ఉంటుంది బిహైండ్ యాక్షన్? లేదంటే ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే వెరీ వెరీ ఫేమస్ శ్లోక ఫ్రమ్ భగవద్గీత 24. దీన్ని 3 సార్లు ఒకసారి రిపీట్ చేద్దాం, 2 సార్లు కలిపి చదవదాం. భగవద్గీతలో ఉన్న 4-5 ముఖ్యమైన శ్లోకాల్లో 24వది అత్యంత ప్రధానమైనది. కొన్ని ఉన్నాయి కదండి, ఉదాహరణకి సర్వకర్మాన్ని పరిత్యజ్య ఒకటి గ్రేట్ గ్లోరీ ఉన్నది. అలాగే ఇది కూడా. మొదట రిపీట్ చేద్దాం, తర్వాత కలిసి చదువుదాం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. టుగెదర్. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకం. మీరు ఎప్పుడైనా సాధు బండారాలు చూసుంటారు. సాధు బండారాలు అంటే సాధువులు భోంచేసే భోజనశాలలు. భోజనానికి ముందు ఈ శ్లోకం చదువుతారు అందరూ. చేతిలో కొంచెం నీళ్లు పోసుకొని అన్ని మనం ఆహారంలో పెట్టిన తర్వాత ఆయన ఈ భోజనం ఏంటండి అంటే ఇది చదువుతాడు. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అని ఆ బ్రహ్మకి ఈ అన్నం బ్రహ్మగా భావిస్తూ దాని వెనకతలన్నీ ఉంటాయి. అన్నం పెడుతున్నవాడు బ్రహ్మ అవుగాక, అన్నం బ్రహ్మ అవుగాక, తిన్నవాడు బ్రహ్మ అవుగాక, తిన్న తర్వాత ఈ అన్న ఫలం కూడా బ్రహ్మకు చేరుగాక, ఈ కర్మ అంతా కూడా బ్రహ్మ కర్మ అవుగాక అని వాడు బ్లెస్ చేస్తాడు. సాధువులు మహాత్ములు అటువంటి వారు. కాబట్టి ఇది అందుకోసమని పెద్దలందరూ భోజనం ముందు ఇది చాంట్ చేయండి అబ్బాయి. మనం కూడా ప్రత్యేకంగా ఏదైనా రోజు ఉపవాసం చేసి లేదంటే భగవద్ అర్పితమైన ప్రసాదం ఏదైనా తిన్నప్పుడు ఇటువంటి గొప్ప భావం, గొప్ప మంత్రం ఇది. ఆ రకంగా దాన్ని ప్రక్షోభన చేసుకుని దాన్ని తింటే ఈ రకమైన భావం, అన్నము బ్రహ్మ, నేను బ్రహ్మ, ఈ అన్నాన్ని ఇచ్చిన వాడు బ్రహ్మ, ఈ అన్న ప్రసాదము బ్రహ్మకు చేరుగాక, ఈ కర్మ అంతా కూడా బ్రహ్మ కర్మ. ఏ కర్మ స్వామిజీ పండించిన రైతు నుంచి ఇది దీని ఫలం భగవంతుడికి వెళ్ళే వరకు ఇటువంటి కర్మని బ్రహ్మ కర్మ అని భగవంతుడు గ్లోరిఫై చేశాడు. ప్రత్యేకంగా శ్రీకృష్ణ చెప్తారు స్వామి. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో 6 సార్లు బ్రహ్మ పదాన్ని ఉపయోగించాడు. అంటే ఇంకెక్కడా ఉపయోగించలే భగవద్గీతలో. మనం ఏముంది స్వామీజీ, బ్రహ్మ పదమే, కానీ బ్రహ్మ పదాన్ని భగవంతుడు ఉపయోగించాడు 6 సార్లు. సాక్షాన్ నారాయణుడు కాబట్టి విశేషమైనది అని చెప్తారు. సరే స్వామీజీ, అయితే స్వామీజీ ఈ శ్లోకానికి అర్థం ఏంటి స్వామీజీ? ఈ శ్లోకంలో దీని అర్థం, ప్రతి పదార్థం ఒక్కొక్క పదానికి అర్థం ఏంటో చెప్పండి స్వామీజీ అంటే చెప్తాం. ఇందులో కొన్ని పదాలని ఉపయోగించారు పరమాత్మ. ఈ పదాలు అన్నీ కూడా ఒక యజ్ఞంలో ఉపయోగించే మెటీరియల్ కి సంబంధించినవండి. మొదట అర్థం చేసుకోండి. ఒక యజ్ఞము లేదా యాగం చేసినప్పుడు ఎటువంటి మెటీరియల్ని ఉపయోగిస్తారో ఆ మెటీరియల్ యొక్క పేర్లన్నీ కూడా పరమాత్మ ఇక్కడ పెట్టాడు. సరే, ఫస్ట్ ఆయన ఉపయోగించిన పదం ఏంటండి అంటే బ్రహ్మ అర్పణం అన్నాడు. అర్పణము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే యజ్ఞక్రియలో ఉపయోగిస్తున్న సాధనలు ఉంటాయి కదండి. సాధనలు అంటే స్రవిస్సు అని, అంటే మనం నెయ్యి పోస్తాం చూడండి, ఒక చెక్క గరిటె ఉంటుంది, దాని పేరు స్రవిస్సు అంటారు. స్రవిస్సు అని, లేదంటే కొన్ని పాత్రలు ఉపయోగిస్తాం. ఇందులో నెయ్యి పెట్టామండి, ఇందులో పలరసాలు పెట్టామండి, ఇందులో ఇంకేదో పెట్టామండి అంటాం కదండి. ఈ పాత్రని అర్పణము అంటారు. భగవంతుడు ఏమన్నాడు ఇక్కడ, అరే అబ్బాయి ఈ పాత్ర బ్రహ్మ. మొదట విందాం, బ్రహ్మ అర్పణం. ఓకే స్వామి. తర్వాత బ్రహ్మ హవిహి. హవిహి అంటే ఏంటి స్వామిజీ అండి అంటే యజ్ఞంలో ఉపయోగించే ద్రవ్యం. అయితే ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క రకమైన ద్రవ్యాలను మనం వాడతాం. ఉదాహరణకి గణపతి సంబంధమైన యజ్ఞం అనుకోండి, ద్రవ్యం ఏం ఉపయోగిస్తారు స్వామీజీ అండి అంటే మోదకాలను ఉపయోగిస్తాం. మోదకాలనే ద్రవ్యంగా ఉపయోగిస్తాం, గణపతికి ఇష్టం కాబట్టి. అమ్మవారికి ఏదైనా సంబంధించి యజ్ఞం చేశామనుకోండి, ఏం చేస్తాం స్వామీజీ అండి అంటే అమ్మవారికి ఇష్టమైన కుంకుమ పుష్పాలు ఇటువంటిలు కాబట్టి ఒక 1,00,000 ఒక కలువలతో చేశామండి, 1,00,000 పద్మాలతో చేశామండి అని భక్తి కొలదో శక్తి కొలదో ద్రవ్యం ఏదైతే ఉపయోగిస్తామో ఆ ద్రవ్యాన్ని హవిహి అంటారు. అబ్బాయి ఈ హవిహి కూడా బ్రహ్మేనో, బ్రహ్మ హవిహి. బాగుంది స్వామీజీ. మరి హవిష్యు ఎందులో వేస్తారు స్వామీజీ? అగ్నిలో వేస్తాం. అగ్ని లేనిదే యజ్ఞమే జరగదు. కాబట్టి బ్రహ్మ అగ్నౌ, ఆ అగ్ని కూడా బ్రహ్మేనో. అర్పణము బ్రహ్మ, హవిష్యు బ్రహ్మ, అగ్ని కూడా బ్రహ్మ.
3. నాలుగోది, అరే అబ్బాయి, బ్రహ్మణాహుతం, ఈ ఆహుతులు వేస్తాడు చూడండి, ఆయన పేరు కూడా బ్రహ్మే. ఆహుతులు కొన్ని యజ్ఞాల్లో ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళు డైరెక్ట్ గా వేయొచ్చు. కొన్ని యజ్ఞాల్లో మనల్ని రానివ్వరు. స్పాన్సర్ చేసిన వాళ్ళు దూరంగా ఉండి మన తరపున ఒక ఆయన కూర్చుంటాడు కంకణం కట్టుకొని. మనందరి తరపున ఆయన కంకణం కట్టుకుంటాడు. కంకణం కట్టుకొని ఆయన బ్రహ్మ కర్మ చేయట, ఈ ఆహుతులు పోసేవాడు. ఈ ఆహుతులు పోసిన వాడు కూడా బ్రహ్మే అర్జున. బ్రహ్మణాహుతం, బ్రహ్మణ ఆహుతం. ఆ బ్రహ్మ అనే వాడి ద్వారా ఈ ఆహుతులన్నీ సమర్పించబడుతుంది. బ్రహ్మణ ఆహుతం. స్వామి 4 చెప్పావు, మరి 5వది ఏంటి స్వామీజీ? 5వది చెప్తాను విను. బ్రహ్మైవ తేన గంతవ్యం. గంతవ్యం అంటే ఇవన్నీ ఎక్కడికి చేరుతాయి అనుకున్నావు అర్జున? బ్రహ్మ ఏవ. నువ్వు హవిస్సు అగ్నిలో అర్పణాన్ని ఉపయోగించి ఒక మనిషి ద్వారా పోసినప్పుడు ఇవన్నీ ఎక్కడికి చేరుతాయి అర్జున అంటే బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మనే చేరుతాయి. చేరాయి కదండి. అయితే ఈ ఈ ఈ ఈ కర్మ ఎలా చేశాడు స్వామీజీ అండి అంటే లాస్ట్ లైన్ ముఖ్యమైనది. ఎలా చేశాడంట? బ్రహ్మ కర్మ సమాధిన. ఎవరైతే ఇందాక ఆహుతులు సమర్పిస్తున్నాడే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అనుకున్నావు అర్జున? సమాధిన, సమాధిలో ఉన్నాడంట. ఏ సమాధి స్వామీజీ? బ్రహ్మ కర్మ అనే సమాధిలో. రియలైజ్డ్ పర్సన్ యాటిట్యూడ్ ఏంటి, కర్మ వెనకతల స్పిరిట్ ఏంటి అని అడిగారు కదా, ఇదే ఆన్సర్. సమాధిలో ఉంటాడంట ఆయన ఎప్పుడు. ఏం సమాధి అబ్బాయి అంటే బ్రహ్మ కర్మ సమాధి అన్నారు. బ్రహ్మ కర్మ సమాధి అంటే వర్క్ అని కాదు, బ్రహ్మ భావంలో ఉండడాన్నే బ్రహ్మ కర్మ సమాధి అంటారు. అంత పవిత్రంగా ఉంచుకుంటాడు ఇన్నర్ ఎక్విప్మెంట్. ఎప్పుడు ఏక వృత్తి, శుద్ధ బ్రహ్మ ఏవ అస్తి. ఉన్నది ఒకే ఒక్కటి, అదేంటండి అంటే శుద్ధ బ్రహ్మ ఏవ అస్తి. దాని పేరే బ్రహ్మ కర్మ సమాధి. ఆయన పని చేయట్లేదు అర్జున. ఇక్కడ యజ్ఞం ఎందుకు అన్నారు స్వామీజీ ఆయన కర్మని? మన కర్మల్ని ఎందుకు యజ్ఞం అనటం లేదు స్వామీజీ అండి అంటే ఇది ఆ మహాత్ముడికి మనకి ఉన్న డిఫరెన్స్. బ్రహ్మ మాత్రమే ఉంది అన్నప్పుడు ఆయన చేసే ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన అన్నింటినీ కూడా అంత గొప్ప దృష్టితో చూస్తాడు. అయితే మనం ఏమనుకుంటామంటే మనము చూస్తాం సాధకులుగా, కానీ మనం సూపర్ ఇంపోజ్ చేస్తాం. సూపర్ ఇంపోజ్ అంటే అంతా బ్రహ్మే అన్నారు కాబట్టి గురువు, క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ భగవత్ స్వరూపులే, క్లాస్కి సహకరించిన వాళ్ళందరూ భగవత్ స్వరూపులే, ఈ కర్మ కూడా భగవత్ స్వరూపమే అనే ప్రతిక్షేపణ ఉంటుంది. కానీ ఆయన అలాగ కాదు, సమాధి. ఆయన ధీ ఏదైతే ఉందో సమ్యక్ ధీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ట్రూత్. అటువంటి మహాత్ముడు ఏది చేసినా దివ్య కర్మైంది, ఏది చేసినా దివ్య. పొరపాటున ఆయన చెయ్యి మన చెంపకు పడేలు మన తగిలింది అనుకోండి, వీఆర్ లక్కీ. అది అక్కడి నుంచి రాడు ఎందుకు స్వామీజీ అండి అంటే అక్కడ కాదు ఇక్కడ కాదు, ఎప్పుడు ఒకటే ఉంది. హీ నోస్ దాట్. కాబట్టి ఈ బ్రహ్మ కర్మ సమాధి అంటే ఏంటి స్వామీజీ అంటే ఇది యాక్టివిటీ కాదు, ఇది ఆయన జ్ఞాన దృష్టి. ఏంటి స్వామీజీ జ్ఞాన దృష్టి? బ్రహ్మ ఏవ అస్తి తదన్యత్ కించిదపి నాస్తి. దానికి భిన్నంగా ఇంకా ఏదీ లేదు. కాబట్టే అటువంటి మహాత్ముల్ని నారద భక్తి సూత్రంలో చెప్తారు, దుర్లభాః అమోఘాః. అమోఘం అంట ఎవరైనా అటువంటి వాళ్ళు పృథివి పులకరిస్తుందటండి. కుంభిని అంటారు, అందులో కుంభిని నృత్యం చేస్తుందట అంతఃకరణలో. ఈ మహాత్ముడు తన పాదాలతో నాపై నడుస్తున్నాడు అని. ప్రతిదీ బ్రహ్మకర్మే. ఆయన నడిస్తే బ్రహ్మ నడిచినట్టే, ఆయన చూస్తే బ్రహ్మ చూసినట్టే. ఆయన ఏదైనా మనల్ని మన పుణ్యవశానంటే, కొంతమంది మహాత్ములు
పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తుంటారు, ఏమో చిన్న దృష్టి మా మీద పడుతుందేమో. ఎందుకు స్వామి అంటే ఆయన దృష్టే బ్రహ్మ. 2 వాసన లేదు, 2 వృత్తి లేదు, శుద్ధ చైతన్య ప్రకాశం. కాబట్టి ఆ దివ్యమైన దృష్టి నుంచి వాళ్ళు ఇలా ఉన్నారు అంటే, గురువు ఇంత బాగా చెప్పిన తర్వాత మన బోర్డ్ స్టూడెంట్ అన్నాడంట, స్వామీజీ ఏంటో నాకు కొంచెం అర్థం కావట్లేదు, కొంచెం 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 డైల్యూట్ చేసి చెప్తారా అంటే, అరే అబ్బాయి చెప్తానురా నీకు, అంతా బ్రహ్మే అంటున్నారు కదా, అది ఎలాగో కొంచెం చెప్పండి అంటే, దీనికి గురూజీ చిన్న కథ చెప్తారు. ఇది అందరికీ మన చిన్నప్పుడు మన తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు చెప్పిన కథే. ఏంటి స్వామీజీ ఆ కథ అంటే, ఆయన సరదాగా ఆయన మీద ఆయనే చెప్పుకుంటారు. ఆయన చెప్తున్నారు, నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఒకరింటికి నేను వెళ్ళానండి. ఆయన ఎళ్లారంట ఎవరో ఇంటికి. ఎవరు? స్వామి తేజోమాయానంద గారు. ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు, మన చిన్మయ మిషన్ బ్రహ్మచారి గారొచ్చారు. అరే! భలేగా ఉంది అని భార్యాభర్త ఇద్దరు సంతోషించి, ఏమోయ్ నువ్వు బ్రహ్మచారి గారికి టీ పెట్టు అన్నాడంట. ఈయన హాల్‌లో నుంచి ఒక కేకేసాడు. అందరూ మగవాళ్ళలాగే, అందరూ అయ్యగారుల్లాగే. ఈయన కూడా సాధారణంగా అయ్యగారులు పొయ్యింట్లో ఏమున్నాయి చూసుకోకుండానే ఆర్డర్‌లు ఇస్తుంటారు. ఏమో ఈరోజు 10 మందొచ్చారు అన్నం అయ్య స్వామి 10 మందొస్తే నేనెలా రెడీ అవుతానండి అంటే, మరి ఆ మాట అనడానికి కూడా ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడైతే లక్కీగా స్విగ్గీయో అదో ఇదో వచ్చింది. ఆవిడకి కూడా ఫోన్ ఉంటది కాబట్టి, దొడ్డు గుమ్మం నుంచి ఏదో తెప్పించి మేనేజ్ చెయ్యొచ్చు గాక. సో, ఈయన గూడా ఇలా అన్నాడు. "ఏమోయ్ బ్రహ్మచారి గారు వచ్చారు టీ పెట్టండి" అంటే, ఆమె గబగబా ఎళ్లి చూసేసరికి చక్కెర డబ్బాలో చక్కెర శూన్యం. పంచదార అయిపోయింది వంటగదిలో. ఈయనేమో ఆజ్ఞాపించాడు, ఇలా అయిపోయింది అని మామూలుగా మనకు సినిమా కథల్లాగా కొంచెం గుమ్మం దగ్గరికొచ్చి, "ఏమండి ఒక్కసారి లోపటికొస్తారా? చిన్న మాట ఉంది" అంటే, ఈ మాట్లాడుతుంటే పిలుస్తావేంటి బ్రహ్మచారి గారే, లేదు సార్ ఎళ్ళిరండి, ఎళ్ళిరండి ఏం ప్రాబ్లమ్ లేదు. ఏదో అమ్మగారు అంటున్నారు కదా వినండి అంటే, ఇద్దరు వంటగదిలోకెళ్లారంటే ఈయనేదో పుస్తకం చూసుకుంటున్నారు స్వామి. పుస్తకం చూసుకున్నప్పుడు ఆవిడంటుందంట, "ఏవండీ మీరు టీ పెట్టమన్నారు, ఇంట్లో పంచదార లేదు ఎలాగా" అంటే, ఈయన చెప్పాడు, దీనికి పెద్ద సమస్య ఏమిటోయ్, పంచదార లేకపోతే ఏముంది, మొన్న తెచ్చిన పిల్లి, కుక్క ఉన్నాయి కదా అందులో పడేయి సరిపోతది టీ వస్తదిలే అనేసి వచ్చేసాడు. ఈయన విన్నాడు ఆ మాట బయటుండి. ఏమిటి మన పిల్లి, కుక్క తేవడం ఏమిటి, నా టీలో పడేయడం ఏంటి, ఈళ్ళు ఏం పెడతారో ఏమిటో అని భయంగా ఉండి ఈయన చూస్తున్నాడు. ఆవిడేం తెస్తాదో, ఏం చేయాలో, ఎలా మేనేజ్ చేయాలని చూసేసరికి ఒక 5 నిమిషాల్లో ఆమె టీ పట్టుకొనొచ్చింది. వేడి వేడి టీ పట్టుకొనొచ్చి, బ్రహ్మచారి గారు తాగండి అంటే ఈయన తాగడు, మానడు. ఏమండి బ్రహ్మచారి గారు మీరు తాగట్లేదంటే, నాకు వేడి టీ అంత పడదండి, బాగా చల్లారితే అప్పుడు తాగుతాను, ముందు మీరు తాగండి అన్నారు. ఏమో ఎందుకని నేనెందుకు రిస్క్ చేయాలి? చూద్దాం. ఆహ్, ఆయన ఓకే అయితే అప్పుడు మనం ప్రొసీడ్ అవుదాం అని ఆయన గడగడా తాగుతున్నాడట యజమాని. తాగితే బ్రహ్మచారి గారు ఇంకా పైకి కిందకి చూస్తుంటే, "ఏం స్వామి ఏమైంది? ఏంటి టీ తాగండి తప్పేముందండి" అంటే, "మీరేమి అనుకోకపోతే నాకొక్క డౌట్ ఉంది అడుగుతాను" అన్నారండి. అడగండి బాబు దానిదేమి తప్పుంది అడగండి" అంటే, "మీరు ఇందాక ఏదో టీలో పిల్లి, కుక్క పడేయి సరిపోతదిలే అన్నారు. ఏం పడేసారు ఏంటండి? నాకు కొంచెం భయం అలాంటివి తినటం అంటే" అంటే ఆయన ఇంక నవ్వి నవ్వి, "అయ్యో! బ్రహ్మచారి గారు పిల్లి, కుక్క అంటే ఇవ్వనుకున్నారా? అది గాదు. నిన్న మా ఆవిడ నేను షాపింగ్‌కెళ్ళాం. షాపింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ పంచదారతో చేసినటువంటి రంగురంగుల జంతువులు బొమ్మలున్నాయండి. బాగుంటాయి కదని కొన్ని పట్టుకొచ్చాం. అవన్నీ చక్కెర బొమ్మలే కదా! చక్కెర లేకపోతే ఏం పోయింది, పంచదార బొమ్మలని అమ్ముతారు గ్రామాల్లో. 2 బొమ్మలు చితక్కొట్టేసి అందులో వేసేవే టీవీస్ మేనేజ్ అయిపోతదిలే అని చెప్పాను. ఇంతే బాబు అనంటే, అప్పుడు ఓహో! అదా! అలా అయితే శాంతి వచ్చింది అని చెబుతూ ఆయన కంటిన్యూ చేశాడండి. ఏంటండి అంటే, మార్కెట్‌కెళ్ళినప్పుడు బొమ్మలు అనేక రకాలే. ఒకటి చిలక బొమ్మ అంటాడు, ఒకటి కూజా బొమ్మ అంటాడు, ఇంకొకటి కోడి బొమ్మ అంటాడు, ఇంకొకటి గాడిద బొమ్మ అంటాడు, కుక్క బొమ్మ అంటాడు. బొమ్మలు చూస్తే మనం ఓకే. చిలక ఎంత బావుంటాదో, కుక్క ఎంత బాగోదో అంటాం. కానీ చక్కెర దృష్టి నుంచి చూస్తే మరి వాడికి అది నోటితోనే తినేస్తాడు, ఇది నీటితోనే తినేస్తాడు స్వామి అంటే, దీని పేరే జ్ఞాన దృష్టి అంటారు. మనం చూస్తాం ప్రపంచాన్ని, పైన ఉండే నామము, రూపము ఈ రెండింటి దగ్గరే మన బుద్ధి ఆగిపోతది. దాని హాబిట్టే అంత. అంతకు మించి పెనిట్రేట్ అవ్వలేదు, చొచ్చుకుపోలేదు. కానీ పెనిట్రేట్ అయ్యిందా అంతా చక్కెరే. ఎందుకంటే దాన్ని చేసిందే చక్కెరతోని.
వేరు వేరు రూపాలు, నామాలు, రంగులు ఇవన్నీ పెట్టుకున్నాం కాబట్టి బ్రహ్మ దృష్టి ఎలా ఉంటదంటే ఈ అబ్బాయికి ఇప్పుడు టక్కన అర్థమైంది. ఏది ఎలా పోనివ్వండి స్వామి, బ్రహ్మ దృష్టి అంటే మాత్రం నాకు అర్థమైపోయింది. చక్కెరని ఎలాగైతే వీటన్నిటిలో హెచ్చుతగ్గులన్నిటిలో చూస్తామో అందుకే దీని పేరు ఏమంటారండి అంటే ఈ శ్లోకాన్ని అధ్యాత్మ దృష్టి అంటారు. ఆ దృష్టి మనకి రావాలి అని మనకి సాధనా మంత్రంగా పెద్దవాళ్ళు చెప్పారు. ఎందుకు స్వామీజీ కొన్ని మంత్రాలకి అంత ప్రాధాన్యత ఇస్తారు ఎందుకండి అంటే ఇది గొప్పదైన అధ్యాత్మ దృష్టి. ఇది సాధించడం ఎంత కష్టమండి. మనం చేస్తున్న ప్రతి కర్మ కూడా నిజానికి బ్రహ్మకర్మ. నిజానికి బ్రహ్మకర్మ. ఇప్పుడు బ్రహ్మచారి గారు మాట్లాడుతున్నారంటే సర్వము బ్రహ్మ శక్తి ద్వారా, ఆ చైతన్య శక్తి ద్వారానే ఈ ఇంద్రియము మాట్లాడుతుంది, ఈ బుద్ధి పనిచేస్తుంది, ఈ నేత్రము పనిచేస్తుంది, ఈ శరీరము పనిచేస్తుంది. తత్ భిన్నం ఇంక ఏముందండి? ఆ వస్తువుకు భిన్నంగా ఏమీ ఉండదు ఎక్విప్మెంట్. మీరు వింటున్నారన్నా అంతే. మీ ఇంద్రియము పనిచేయాలన్నా, బుద్ధి అర్థం చేసుకోవాలన్నా, మనస్సు దాన్ని భావించాలన్నా దీని వెనకతలంతా ఉన్నది ఆ శుద్ధ చైతన్యమే. ప్రతి కర్మ కూడా నిజానికి బ్రహ్మకర్మ. ఆ దృష్టి సంపాదించామో దాని పేరే గ్రేట్ స్పిరిట్. దాని పేరే జ్ఞాన యజ్ఞము అంటాడు స్వామి. ఇది అందరి యొక్క గోల్ అయ్యా అర్జున్. ఆధ్యాత్మికతలో ఏం గోల్ సాధించాలి స్వామీజీ అంటాము. ఆధ్యాత్మికతలో మన తాలూకు లక్ష్యం ఏంటి స్వామీజీ? ఆధ్యాత్మికతలో మన యొక్క టార్గెట్ ఏంటి స్వామీజీ అండి అంటే ఈ దృష్టి. అది కూడా ఎలాగుండాలి? సమాధిన. సమాధిన అంటే సమ్యక్ ధి. మన బుద్ధి ఎప్పుడూ కూడా అంతకన్నా కిందకి రాదు, అక్కడ కన్ఫ్యూజ్ కాదు. సమ్యక్ ధి. బ్రహ్మ కర్మ సమాధిన. ఇది సంపాదించాలి అంట. ఆయనకి ఉంది ఆ మహాత్ముడు. కాబట్టే అర్పణం బ్రహ్మ, హవిస్సు బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, కర్త బ్రహ్మ, ఫలం బ్రహ్మ, పూర్ణ కర్మ అంతా కూడా బ్రహ్మే. కాబట్టి ఇంకా ఆ దివ్య స్థితి నుంచి ఆయన ఎలాగ బయటికి వస్తాడు? అంతా బ్రహ్మ కర్మగానే ఉంటాడు అర్జున. ఇది లక్ష్యం. అయితే పరమాత్మ అపారమైన దయతో ఈ లక్ష్యాన్ని చేరాలి అంటే సాధకులు ఏమేం చెయ్యొచ్చు లేదా ఏమేం చేస్తుంటారు? ఆయన ఉపయోగించిన పదం ఏంటండి అంటే సాధకులు ఏమేం చేస్తూ ఉంటారు అర్జున ఇటువంటి గొప్ప లక్ష్యాన్ని చేరాలి అంటే. మహాత్ముడి యొక్క లక్షణం చూడండి. గొప్ప మహాత్ముడు ఎప్పుడూ కూడా అంట నువ్వు చెయ్యరా అని ఇండికేట్ చేయడంట మనకి. మరి ఎలా చెప్తాడు స్వామీజీ అండి అంటే గొప్ప వాళ్ళు ఇలా చేస్తుంటారా అబ్బాయి అంటారు. అంటే ఎక్కడ నువ్వు చెయ్యురా అంటే నేను తక్కువ, నన్ను ఏదో చేసి పొందమంటాడు, కించపరుచుకుంటామేమో అని. గొప్పవాళ్ళు ఇలా చేస్తుంటారా అబ్బాయి అని పరమాత్మ అలా చెప్తుంటాడు. అటువంటివి ఎన్ని చెప్పాడో తెలుసా అండి? 12 సాధనలను చెప్తాడు పరమాత్మ. ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ ఈ 12 సాధనలని కూడా ఆయన యజ్ఞాలు అని సంబోధిస్తాడు. ప్రత్యేకంగా ఈ యజ్ఞాలపైన కొంతమంది జ్ఞాన యజ్ఞం కండక్ట్ చేస్తారు. మరేమి ఉండదు. బ్రహ్మార్పణం నుంచి స్టార్ట్ చేసి ఇది టార్గెట్, ఇది లక్ష్యం, ఇది సాధన సాధ్యమై పొందవలసింది. పొందాలి అంటే ఏమేం చెయ్యాలో 12 రకాలైనటువంటి మార్గాలని 12 యజ్ఞాలు అనే పేరుతో భగవంతుడు మనకి టీచ్ చేస్తాడు. కృష్ణం వందే జగద్గురుం అన్నాడు. 12 ఎందుకు స్వామీజీ చెప్పారండి అంటే ఏ ఒక్కటైనా మన అంతఃకరణానికి కనెక్ట్ అవ్వచ్చుగా. అది ఒక సైన్స్ అండి. కొంతమంది అడుగుతారు మన హిందూ సాంప్రదాయం ఏమండి మిగతా సాంప్రదాయాల్లో ఒకే దేవుడు, ఒకే రోజు, ఒకే పుస్తకము ఒకేలాగా ఉండాలంటారు. మీరేంటండి ఇంతమంది దేవుళ్ళు, ఇంతమంది మార్గాలు, ఇంతమంది పూజా విధానాలు, ఇన్ని రకాలు ఏమండి అంటే గురుదేవుని అడిగితే ఆయన ఏమన్నాడండి అంటే నేను నెంబర్ 8 ఉన్న చెప్పులు తెస్తాను. మీ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ అవే చెప్పులు ఇవ్వండి, నడవమానండి వాటితో. నడవమానండి అంటే అది ఆ 8వ నెంబర్ చెప్పులు అనేవి అందరికీ సూట్ అవ్వవుగా. కొందరికి 5, కొందరికి 6, కొందరికి 7, కొందరికి 10, కొందరికి 8, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్లోనే వాళ్ళ పాదాలు సూట్ అవుతాయి. అలా నడవగలరు.
ఏ అంతఃకరణ ఎంత మెచ్యూర్ అయిందో ఆ వ్యక్తికే తెలియదు. ఏ అంతఃకరణకి ఏ సాధన సూట్ అవుతుందో, దేనికి కనెక్ట్ అయ్యాని ప్రోగ్రెస్ అవుతాడో అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది. కాబట్టే ఇన్ని రకాలైన టీచింగ్స్ మనకి చెప్పడం జరిగింది. కొంతమంది కర్మ ప్రధానంగా ఉంటారు, కొంతమంది ఉపాసన ప్రధానంగా ఉంటారు, కొంతమంది ధ్యాన ప్రధానంగా ఉంటారు, కొంతమంది సంయమన ప్రధానంగా ఉంటారు. అందరికీ కూడా అన్ని రకాలైన యజ్ఞం. ఈ 12 యజ్ఞాలు కూడా ఈ రకంగా కొన్ని కర్మరూపి యజ్ఞాలని స్వామి చెప్తాడు. కర్మ యజ్ఞంగా ఎలా చేయాలి? కొన్ని ఉపాసనా రూపమైన యజ్ఞాలు, ఉపాసన ఎలా చేయాలి? కొన్ని ధ్యాన రూప కర్మలు చెప్తాడు. ధ్యాన కర్మ చేసి దీన్ని ఎలా పొందొచ్చు? కొన్ని సంయమనం, సంయమనం అంటే ఏంటి స్వామీజీ అంటే ప్రాణాయామము ఇత్యాదులు సంయమనాలు అంటారు. ఉపవాసం కూడా సంయమనమే. అంటే మనల్ని మనం నిగ్రహించి చేసే వ్రతం. ఆ యజ్ఞం ద్వారా ఈ బ్రహ్మ యజ్ఞాన్ని ఎలా మనం చేరుకోగలం అటువంటివి 12 స్వామి చెప్తారండి. చాలా బాగుంటాయి. మొదటి శ్లోకం అంటే ఈ యజ్ఞాలని స్టార్ట్ చేసే మొదటి శ్లోకం 25 నెంబర్లో 2 యజ్ఞాలని స్వామి చెప్తాడు. ఆ 2 ఈరోజు చూద్దాం. అవేంటి స్వామీజీ? ఇవి సాధనా యజ్ఞాలండి. సాధ్యమైతే 24, గోల్ 24, మిగతావన్నీ కూడా సాధనలు, మార్గాలు. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. అర్జున, ఇందులో ఇందాక నేను చెప్పినట్టుగా 25లో ఫస్ట్ లైన్లో ఒక యజ్ఞము, రెండో లైన్లో రెండో యజ్ఞము స్వామి చెప్తాడు. సరే స్వామిజీ, 12 మొదటిది ఏంటో చెప్పండి అంటే అని చెప్తున్నాడు. అర్జున, అపరే, అపరే అంటే ఇతరులు, లేదా అంటే కొంతమంది అని కూడా మనం అనుకోవచ్చు. కొంతమంది అపరే, ఇతరులు. వారు ఎవరనుకున్నావు అర్జున? అపరే ఆ లైన్లో చూడండి. యోగినః, యోగినః, యోగినః అంటే గ్రేట్ సీకర్స్. ఇక్కడ యోగాభ్యాసం చేసిన వాళ్ళుగా పరమాత్మ ఇండికేట్ చేయట్లేదు. యోగినః అంటే ఎవాల్వ్డ్ సీకర్స్, బాగా అభివృద్ధి చెందినటువంటి సాధకులు. ఈ యోగినః, కొంతమంది యోగినః, వీళ్ళు ఏం చేస్తున్నారు అనుకున్నావు అర్జున? పర్యుపాసతే. పర్యుపాసతే అంటే పరితః ఉపాసతే. పరితః అంటే వెరీ వెల్, పరితః. ఉపాసతే, ఉపాసతే అంటే ఏంటి స్వామిజీ అండి అంటే ఉపాసన చేస్తారంట. ఈ యోగులు చేసే పని ఏంటి అనుకున్నావు అర్జున? ఉపాసన. ఆ ఉపాసన కూడా ఎలా చేస్తున్నారు అనుకున్నావు అర్జున? పరితః. పరితః అంటే వెరీ వెల్, చాలా బాగా చేస్తారు ఉపాసన. ఎవరి గురించి చేస్తారు స్వామీజీ? దైవం యజ్ఞం. వీరు ఎవరి గురించి చేస్తారు స్వామీజీ అంటే భగవంతుడి గురించి చేస్తారు. ఇది ఒక రకమైన సాధన అయ్యా. మామూలుగా మన మాటల్లో ఈ సాధనను ఏమంటారు స్వామీజీ అంటే ఉపాసన అంటాము. ఈ ఉపాసనని చేసే వాళ్ళను భగవంతుడు ఇక్కడ ఏం సంబోధించాడు? యోగినః అని సంబోధించాడు. వాళ్ళు చేసే ఈ సాధనకి ఏం పేరు పెట్టాడు స్వామీజీ? దైవ యజ్ఞము అని పెట్టాడు. అన్ని సాధనలకి యజ్ఞం యజ్ఞం అంటాడండి అని చెప్పాను కదండి పరమాత్మ. సో దీనిని దైవ యజ్ఞము అన్నాడు. అంటే అర్జున, కొంతమంది మహాత్ములు, కొంతమంది సాధకులు వీరు చేసే పని, లేదంటే వీరు చేసే సాధన పేరేంటో తెలుసా? ఉపాసన.
స్వామీజీ ఉపాసన అంటే ఏంటి స్వామీజీ? నిర్వచనం చెప్పండి స్వామీజీ అంటే ఏంటి? దానికి ఒక నిర్వచనం ఉంది. మామూలుగా మన మాటల్లో ఉపాసన అంటే పూజ, భక్తి. దీనికి వేదకాలంలో నిర్వచనం ఏమనుకున్నారు? ఉపసమీపే ఆసనం ఇది ఉపాసన అంటారు. ఉపసమీపే అంటే ఉపము అంటే సమీపే, దగ్గరలో. ఆసనము అంటే కూర్చోవడం. దానికి దగ్గరలో కూర్చోవడాన్ని ఉపాసన అంటారు. దేనికి దగ్గరలో స్వామీజీ అంటే వీళ్ళ అంతఃకరణ ఎప్పుడూ కూడా మామూలు మన మాటల్లో భగవత్ సాన్నిధ్యంలో ఉంటుంది. ఈ భగవత్ సాన్నిధ్యంలో అంతఃకరణాన్ని ఉంచుకునే సాధననే ఉపాసన అంటారు. వీరు ఆ ఉపాసన చేస్తారు. వీరు చేసే ఈ కర్మ పేరు దైవ యజ్ఞము అంటారు. ఎవరికి ఉపాసన చేయాలి స్వామీజీ? సామీప్యంలో ఉంచుకోమన్నారు. ఎవరికండి అంటే దైవానికి, భగవంతుడికి. ఏ భగవంతుడికి స్వామీజీ అండి అంటే అది వారిష్టం. మా కుల దైవానికే నేను భక్తుడినండి అంట. నా ఇష్ట దైవానికే నేను భక్తుడిని అంట. మా గురువు గారు చెప్పిన దైవానికే నేను భక్తుడిని అంట. లేదు నా సద్గురువుకే నేను భక్తుడిని అంట. ఎవరికైతే కాని ఆయన సాధన మాత్రం ఉపాసన. అయితే ఏ అర్జున, ఈ ఉపాసన అంటే ఏదో కొట్టుకెళ్ళిపోతున్నాడు స్వామీజీ అనుకోకూడదు. కొన్ని జాగ్రత్తలు ఉంటాయట అందులో. అదేంటండి అంటే ఇందాక ఆయన ఎలా అయితే బ్రహ్మని చూస్తున్నాడు అన్నింట్లోనూ, ఈయన కూడా ఉపాసనలో మెచ్యూరిటీ ఎంతవరకు వెళ్తుందో తెలుసా అర్జున? ఈ కర్మలన్నీ కూడా భగవంతుడి యొక్క పూజ అని పెట్టుకుంటాడటండి. అదే రమణ మహర్షి చెప్తాడు, భక్తి గురించి నిర్వచనం చెప్పయ్యండి అంటే జగత ఈషధి యుక్త సేవనం. ఈ జగత్తంతా ఈశ, పూజ అనే ధీ ఉంటదట వాడికి. వాడు బెస్ట్ ఉపాసకుడు. బెస్ట్ ఉపాసకుడు అంటే స్వామీజీ 1,00,000 పద్మపత్రాలతో చేశాడా, 1,000,000 బిల్వపత్రాలతో చేశాడా ఇలా చెప్పలే గురువులు. బెస్ట్ ఉపాసన ఏంటండి అంటే సమస్తం తను చేసే కర్మలన్నీ కూడా దైవ పూజ. ఈ భావాన్ని ఎవరైనా పెట్టుకుంటే హీఈస్ ద బెస్ట్ ఉపాసక. అయితే సమస్త కర్మలని దైవ పూజగా నువ్వు, సమస్త కర్మలంటే బయట కానీ ఇంట్లో కానీ ఎక్కడ చేసిన కర్మలు ఇంక్లూడింగ్ నిద్ర. నిద్ర సమాధి స్థితి అంటారు శంకర భగవత్పాదులు. ఆయన నిద్రే సమాధి స్థితిలా ఉంటుందంట. చెయ్యాలి అంటే దీని ముందు కొంత ప్రిపరేషన్స్ ఉంటాయి. వీటినే మనం ఏమంటామండి అంటే పూజా విధానాలు అంటాం. అందుకే చూడండి మహాత్ములు అందరూ జ్ఞాన సాధన చెయ్యండ్రా, అందరూ ధ్యాన సాధన చెయ్యండ్రా వదిలేలే. ఈవెన్ ఇంతగా జ్ఞానాన్ని బోధించిన శంకర భగవత్పాదులు కూడా రోజు 2 పూటలా పూజ చేసేవాడు ఆయన. కొంతమంది అద్వైతంకి వచ్చిన తర్వాత అమ్మ గుడికి వెళ్తే మాకు నామోషి. నేను విన్నాను చాలా మంది దగ్గర, నాకు ఈ దేవుళ్ళు దెయ్యాలు ఈ పూజలు వ్రతాలు ఇవేం నచ్చవు స్వామి, ఓన్లీ నాలెడ్జ్. ఓన్లీ నాలెడ్జ్ అని చెప్పిన ఆయన కూడా రోజుకు 2 పూటలు పూజ చేసేవాడు. చంద్రమౌళీశ్వరు వ్రతం అట భగవత్ శంకరపాదులది. చంద్రమౌళీశ్వరుడు ఆయన దేవుడు. ఈ చంద్రమౌళీశ్వరుడికి పూజ అర్చన ఇత్యాదులన్నీ చెయ్యనిదే ఆయన గుమ్మంలోంచి కాలే బయట పెట్టేవాడు కాదు. మనమేమో ఇంత పిసర అంటగానే ఆ సాధన తీసి అతను పడేస్తాం. ఎందుకు అనుకున్నారు? ఎవడు పడతాడు ఈ బాధ? తెల్లారే లేవాలి, స్నానం చేయాలి, అదంతా శుద్ధి చేయాలి, ఆయన దీపం పెట్టాలి, పూజలు తేవాలి, పుష్పాలు తేవాలి, మంత్రం చదవాలి, అరగంటో గంటో కంప్లీట్ గా అక్కడ ముందే కట్ చేసేసాం అనుకోండి, ఏదో ఒక షాపు పెట్టి ఈ బాధ తప్పుతుంది అనుకుంటాం. కాదు, అవన్నీ అవసరమే. తేజోమాయానంద్ గారు కూడా పిల్లలకి మాకందరికి చెప్పినప్పుడు ఒకటి చెప్పేవారు ఆయన. 8 గంటల్లోపు అంటే మార్నింగ్ 8 గంటల్లోపు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి, తర్వాత తలుపు తీయండి అనేవారు. అది మీకు కవచం లాగా ఉపయోగపడుతుంది అబ్బాయి అని. రోజంతా మీరు అనేక రకాలైన మనుషుల్ని ఇంటరాక్ట్ అవ్వచ్చు, అనేక రకాల ప్రాంతాలకు వెళ్ళవచ్చు, ఏదైతే కావచ్చు కాక ఈ దినచర్య అంతటికి కవచంగా ఉదయం నువ్వు చేసిన ఈ జప ధ్యాన పూజ ఇత్యాది కర్మలు ఏవైతే ఉంటాయో అవి ఒక కవచం. ఈ కవచాన్ని ధరించి తర్వాత కర్మలోకి దిగు అని చెప్పేవారు. ఆయన కూడా సాందీపినిలో ఉంటే ఏ రోజు పూజను మిస్ అవ్వరు. ప్రతిరోజు పూజ చేసుకో, ఎప్పుడో లేసిపోతాడు ఆయన.
ప్రతిరోజు పూజ ఇత్యాదులు చేసుకొని ఆ తర్వాతే తలుపు తీస్తాడు. గొప్పవాళ్ళు ఎవరూ విడిచిపెట్టలేదు ఉపాసన. స్వామీజీ మరి దైవ పూజ ఎలా చేయాలి స్వామీజీ అండి అంటే 3 రకాలు ఉన్నాయటండి దాంట్లో. కొన్ని శృతి ప్రధానమైన దైవ పూజలు ఉంటాయంట, కొన్ని స్మృతి ప్రధానమైన దైవ పూజలు ఉంటాయంట, కొన్ని పురాణాది ప్రధానమైన దైవ పూజలు ఉంటాయంట. అయితే పాపులర్‌గా మనందరం చేస్తున్న దైవ పూజని ఎవరు డిజైన్ చేశారు స్వామీజీ అండి అంటే, ఈ జ్ఞానకర్త అయిన శంకర భగవత్పాదులు డిజైన్ చేసిన పూజా విధానమే మనం చేస్తున్నాం. షోడశోపచారాలు పెట్టింది ఆయనే. పంచ 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 విగ్రహాలని అంటే 5 రకాలైన దేవుళ్ళని పెట్టి పంచోపచార విధానము దాన్ని పెట్టింది ఆయనే. ఎవరు? విష్ణుమూర్తి, సూర్యుడు, శివుడు, దుర్గా, గణపతి ఈ 5గురిని పెట్టి మీకే దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని మధ్యలో పెట్టి వారికి 16 ఉపచారాలు చేయండి అంటారు. ఆవాహనం, ఆసనం, ధ్యానం, అర్చనం, వందనం, స్నానం ఏవేవి ఉన్నాయో అన్ని పెట్టి నైవేద్యం, ఆరతి, రాజోపచారాలు చేసి ముగించండి అని వారు పెట్టినదే ఇది. ఎవరో పై వ్యక్తి కాదు. భగవత్పాదులు శంకరాచార్యులు పెట్టిన పూజా విధానమే ఇప్పుడు మన దేవాలయాల్లోనూ చేస్తున్నారు, మన ఇంట్లోనూ కూడా చేసుకుంటాం. స్వామీజీ 16 ఉపచారాలు మేము చేయలేము స్వామీజీ అండి అంటే 5 చేయిద్దాం. 5 ఉపచారాలు చేసినా చాలు అంటారు. ఒక దీపం పెట్టడం, ఒక పుష్పం పెట్టడం, ఒక నైవేద్యం పెట్టడం, ఒక ధూపం పెట్టడం, ఇంకేదో మీకు నచ్చి ఒక గంధం పెట్టడం. మీకు నచ్చిన ఉపచారం 5. 5 కష్టం స్వామీజీ అంటే 3 ఈజీయే. ఎలాగో దీపధూప నైవేద్యాలని మన పెద్దవాళ్ళందరికీ మనకు చెప్పిన ఈ 3 మినిమం ఉండాలంట దేవుడికి. దీపం ఉండాలి, ధూపం ఉండాలి, నైవేద్యం ఉండాలి. ఏది మీకు తాహత్తు ఉంటే అంత తాహత్తు లేకుండా ఎవరు లేరు అనుకోండి ఈ రోజుల్లో. కాబట్టి ఉపాసన అనేది చెయ్యాలి. సో వీరెవరనుకున్నావు అర్జున? ఉపాసకులు వీరు చేసే యజ్ఞం దైవ యజ్ఞం. ఇది ఒక సాధనోయ్ అని భగవంతుడు చెప్పటం జరిగింది. స్వామీజీ బాగుంది. మరి రెండో వారు ఎవరు స్వామీజీ? రెండో వారు ఎవరండి అంటే చూడండి, ఇది కొంచెం కన్ఫ్యూజన్. వీళ్ళంట అపరే. అపరే అంటే ఇంకొక కేటగిరీ వాళ్ళు. వీరు బ్రహ్మాగ్నౌ, బ్రహ్మ అనే అగ్నిలో యజ్ఞము అనే దానిని ఉపజుహ్వతే. ఉపజుహ్వతే అంటే ఆహుతిగా వేస్తారు ఇతరులు. కొంచెం అర్థం వినండి. అపరే ఇతరులు బ్రహ్మ అనే యజ్ఞంలో, బ్రహ్మ అనే అగ్నిలో యజ్ఞము అనే ఆహుతిని సమర్పిస్తారండి కదా. అయితే మరి ఈ అపరులను ఏమనాలి స్వామీజీ? ఇందాక ఉపాసకులను యోగులు అన్నావు కదా, వీరిని ఏమనాలి స్వామీజీ అండి అంటే, వీరిని ఏమనాలో తెలుసా అండి? వీరిని కూడా యజ్ఞులు అని అనాలయ్యా అంటారు. యజ్ఞేన ఉపజుహ్వతే అన్నాడు పరమాత్మ. యజ్ఞం యజ్ఞేన ఉపజుహ్యతే. ఈ యజ్ఞాన్ని బ్రహ్మ అనే అగ్నిలో ఆహుతి చేస్తారు. వీరి పేరే యజ్ఞులు అన్నాడు స్వామి. స్వామి ఎవరు స్వామీజీ యజ్ఞులు అంటే? ఎవరో తెలుసా అండి? ధ్యానాన్ని చేసే సాధకులు. దీని పేరు ధ్యాన యజ్ఞము అంటారు. ఎలా స్వామీజీ ఇది ధ్యానం అంటే? ధ్యానంలో చేసే పని అంతా ఇది. బ్రహ్మ అగ్నౌ అంటే బ్రహ్మ అనే ఆ దివ్య వృత్తిలో ఈ వ్యక్తి తనని తానే సమిధిగా సమర్పించుకుంటాడంట. ధ్యానంలో ఇది. ధ్యానంలో మనం ఏమి సమర్పిస్తామండి? ధ్యానంలో మనం సమర్పించేది మనల్ని మనం. మన ఇండివిడ్యువాలిటీ ఏదైతే ఉందో, మన లిమిటెడ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, దీనిని ఆహుతి చేసేస్తాం. ఏ వృత్తిలో ఆహుతి చేస్తారు స్వామీజీ? బ్రహ్మ వృత్తిలో ఆహుతి చేస్తాం. ఇదే ధ్యానం. అందుకే గురుదేవ్ అనేవారు, ధ్యానానికి నిర్వచనం గురుదేవ్ ఏంటండి అంటే, మిస్టిక్ డెత్ ఆఫ్ ఈగో హ్యాపెన్స్ ఇన్ మెడిటేషన్ అంటే. ఇన్ మెడిటేషన్ మిస్టిక్ డెత్ ఆఫ్ ఈగో హ్యాపెన్స్. డెత్ ఆఫ్ ఈగో హ్యాపెన్స్. ఈగో చచ్చిపోతుంది ధ్యానంలో, కానీ అది నీకు తెలియకుండా జరుగుతుంది. కాబట్టి దీని పేరు మిస్టిక్ డెత్ ఆఫ్ ఈగో హ్యాపెన్స్ ఇన్ మెడిటేషన్ ఆయన నిర్వచనం చెప్తుంటాడు అనమాట. మెడిటేషన్లో మనం చేసే పని అంతా ఇది. ఇప్పుడు ఉన్న ఈ జీవభావాన్ని ఏదైతే ఐ అనుకున్నామో, దీనిని ఆ బ్రహ్మ భావంలో
దహింపచేసిస్తాం. అదే ప్రధానమైన ధ్యాన క్రియ. అందుకే శంకర భగవత్పాదులు దీనికి భాష్యం రాస్తూ ఒక మంచి పదాన్ని రాస్తాడు. ఏం పదం స్వామీజీ? సోపాధికస్య ఆత్మనః. సోపాధికస్య ఆత్మనః అంటే ఉపాధులతో కూడినటువంటి ఈ ఆత్మ పురుషుడు సోపాధికస్య ఆత్మనః నిరుపాధికేన పరబ్రహ్మ స్వరూప దర్శనం. ఈ సోపాధితో ఉన్నటువంటి ఈ ఆత్మ పురుషుడు నిరుపాధిగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మలో ఆత్మ దర్శనాన్ని పొందడాన్ని ఈ ధ్యాన క్రియ అని నిర్వచనం పొందుతుంది. అంటే ఉపాధులతో ఉన్నటువంటి నిరుపాధిగా మారిపోవాలి. ఇప్పుడు ఉపాధులు ఏంటి స్వామీజీ అంటే ఏవో పట్టుకొని కూర్చున్నాం కాదు, మనం మనసులో పెట్టుకున్నటువంటి ఫాల్స్ ఐడెంటిఫికేషన్స్, అసత్యపు బంధాలు ఏవైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ శరీరం, వీటన్నింటి నుంచి విడిపడి ఆ ఉపాధి, ఎటువంటి ఉపాధులు లేనటువంటి ఆ బ్రహ్మలో లీనమయ్యే దాని పేరే ధ్యానం. యజ్ఞం యజ్ఞేన ఉపజుహ్యత అంటే తనని తాను ఈ క్రియలో ఆహుతి చేసుకుంటాడు అర్జున. దీని పేరే ధ్యానం. ఇది ఎవరు చేస్తారనుకున్నావు? సన్యాసులు చేస్తారు. వాడు ఎందుకు సన్యాసం తీసుకున్నాడంటే అంటే సన్యాసం ఎక్కడి నుంచో పారిపోవడం కాదు, అక్కడ సన్యాసం. దాన్ని కంప్లీట్గా రెనౌన్స్ చేసేస్తాడు ఆ వృత్తిలో. అది ఎవరు చేస్తే వారే సన్యాసి. అందుకే సన్యాసాన్ని ఏమంటారు తెలుసండి? అత్యాశ్రమము అంటారు. అత్యాశ్రమం అంటే ధ్యానంలో నువ్వెవరయ్యా అంటే దానికి సమాధానం ఉండకూడదంట. నేను బ్రహ్మచారి కాదు, నేను ధనవంతుడిని కాదు, నేను పేదవాడిని కాదు, నేను మిషనరీని కాదు, నేను విజనరీని కాదు, నేను ఎవరూ కాదు, దానికి సమాధానమే ఉండకూడదు. ఈ అత్యాశ్రమ బుద్ధికి వెళ్ళడాన్నే సన్యాసము అంటారు. వాడు చేసేదే ఈ ధ్యానం, తనని తాను ఆహుతి చేసుకోవడం. అర్చన, వీరు అపరే, వీరు రెండో రకమైన యజ్ఞులు. ధ్యాన యజ్ఞము వీళ్ళు చేస్తారు, ఇందాకటి వాడు దైవ యజ్ఞం. మిగతా 10 రేపు చూస్తాము. హరి ఓం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.